ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఓముని కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాలో చెప్తూనే ఉన్నది. ఓముని కాబట్టి ఆ పరబ్రహ్మము నుండి ఏదైతే ఉత్పన్నమో ఏది ఉత్పన్నం కావడం లేదు. ఎలాగంటే జలము నుండి దాని యొక్క కారణము చేత ఉత్పన్నమైనటువంటి తరంగాదులు జలము కంటే వేరుగా ఒకంతైనా కూడా లభ్యము కాకుండా ఉన్నవి కదా. అలాగనే బ్రహ్మము నుండి ఏ కారణము లేకుండానే ఉత్పన్నమైనటువంటి జగత్తు ఎలాగా ఎవరికి ఎందుకు భిన్న రూపాలుగా లభిస్తుంది అంటే దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నమైనటువంటి పరబ్రహ్మమున అకారణముగా కారణము లేకుండా ఈ జగత్తు కలదు అనేటువంటి విషయాన్ని పూర్వము అంటే ఇంతకుముందు నేను చెప్పే ఉన్నాను అని అనగా అప్పుడు సికిధ్వసుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. జలాదౌ యత్తరంగాది తత్సకారణమస్తి సరే జగదహస్తాది నా కారణ మవైమ్యహం. మహాత్మా, ఈ జలము మొదలైన వాటి నుండి తరంగాలు సకారణమై ఉన్నప్పటికీ ఏ విధంగా అంటే ఈ జలము నుండే కదా తరంగాలు అనేవి కారణం. అంటే తరంగాలకు కారణం జలమే అయి ఉన్నది. అలా సకారణమే అయి ఉన్నప్పటికీ బ్రహ్మమునందు జగత్తు కానీ అహంత్వాదులు కానీ అకారణాలై ఉన్నవి అనేటువంటి విషయాన్ని నేను గ్రహించలేకపోతూ ఉన్నాను. ఇప్పుడు తరంగాలకి కారణం జలమయ్యింది. మరి ఈ యొక్క జగత్తుకి అహంత్వాదులకి బ్రహ్మము అకారణము అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నేను గ్రహించలేకపోతూ ఉన్నాను అని అడగగా అప్పుడు కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి ఆమె ఇలా చెప్తూ ఉన్నది అని ఇదానీం తత్వతో జ్ఞాతమే తత్సత్వం మహీపతే ఓ రాజా. పంచీకృతాలైనటువంటి జలాదులు ఏ విధంగా అంటే ఈ యొక్క మరి ఈ జలము అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ అనేటువంటి పంచీకృతాలైనటువంటి ఈ జలాదులు అనేవి సముద్రానికి కారణాలు అవుతున్నాయి కదా. అంటే సముద్రము అంటే జలముతో నిండింపబడినటువంటి విస్తారమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అదే కదా సముద్రం. ఆ విధంగా ఇంకా కూడా ఈ బాహ్యమైనటువంటి వాయువులు అంటే బయట ఉండేటువంటి ఏ యొక్క వాయువు అగ్ని ఆకాశ పృథ్వులు ఉన్నాయో అవన్నీ కూడా సహకారి కారణాలే అవుతూ ఉన్నవి. కాబట్టి జలము యొక్క పరిణామమైనటువంటి అంటే ఈ జలములో మార్పు చెందేటువంటి తరంగాదులు కూడా కారణాలు అయ్యున్నవి. అంటే బ్రహ్మం యొక్క కారణము అప్రసిద్ధమై ఉండడము చేత ఇక్కడ బ్రహ్మం యొక్క కారణం ఏంటి అంటే ప్రసిద్ధత లేదు. అక్కడ సహకారి కారణము కూడా లేని కారణము చేత దాని యొక్క మార్పు జగత్తు కాజాలదు కదా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దృష్టాంతాన్ని చెప్పడం ఎందు నా యొక్క అభిప్రాయం అయితే ఇదే. కాబట్టి ఈ విషయం నందు తత్వజ్ఞానము లేనటువంటి వారు అజ్ఞానులు అయితే దీనిని తెలియజాలరు. నీవైతే యథార్థ రూపమునందు సత్యము అంటే అద్వైత వస్తువుని ఏకరసమాత్రమైన రెండవది లేనిది అయినటువంటి ఆ వస్తుతత్వాన్ని ఎరిగి ఉన్నావు కదా. కాబట్టి ఈ విషయం ఇప్పుడు నీకు సుబోధకము కాగలదు. అంటే నేను చెప్పేదాన్ని బట్టి నీకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి రాజా, ఈ జగత్తు కానీ అహంత్వాదులు కానీ ఏవి కూడా పరమాత్మ యందు లేవు. కానీ జగత్తు యొక్క శబ్దార్థాలు లేని శివాత్మకమైనదే అగు జగత్తునందు కలదు కదా. ఎలాగంటే జగత్తు యొక్క శబ్దము అర్థము అనేటువంటివి లేనటువంటిది. ఈ లేకపోయినా కూడా శివత్వముతో పరమాత్మ రూపముతో
ఉన్నదే అయినటువంటి దాని యందు మరి ఆ పరమాత్మ స్వరూపమే సర్వము అయి ఉన్నప్పుడు అది జగత్తునందు కలదు కదా. కాబట్టి ఆకాశమునందు ఆకాశము కంటే సూక్ష్మతరమైనటువంటి మాయా ఆకాశము చేత నిర్మితమైనటువంటి గంధర్వ నగరము మిథ్యాత్వము చేత నిత్యశాంతమై ఆకాశ సత్తవలనే ఎలాగా తోస్తూ ఉన్నదో, ఇంకా కూడా ఈ శూన్యత్వం ఆకాశమునందు ఎలా ఉన్నదో అలాగే ఈ జగత్తు కూడా ఈశ్వరుని యందు అంటే బ్రహ్మమునందు ఉన్నది. ఈ జగత్తును చైతన్య రూపంగా కానీ లేకపోతే శూన్య రూపంగా కానీ మనం దానిని లెస్సగా శ్రద్ధగా తెలియడమే అది బ్రహ్మరూపమే అవుతుంది. అంటే సమగ్రమైనటువంటి జ్ఞాన ప్రభావము చేత విషము కూడా అమృతతో సమానమైనట్లుగానే ఆ యొక్క అసమ్యక్ అంటే అసమగ్రమైనటువంటి జ్ఞానము చేత ఈ జగత్తు అమంగళకరమై ఉంటూ ఉన్నది, మహాదుఃఖప్రదమై ఒప్పుతూ ఉన్నది. అంటే అజ్ఞాన స్థితితో చూడబడినటువంటి ఈ జగత్తు అంటే మంగళకరమై మహాదుఃఖప్రదమే అయి కనబడుతూ ఉంటుంది. అంటే విషము అనేటువంటి తలంపుతోటే అమృతం భుజించినప్పటికీ కూడా అది విషకార్యాన్ని ఎట్లు చేస్తూ ఉన్నదో అలాగే మాయా శబలితుడకు ఈశ్వరుడు ఏ ఏ అనుభవాన్ని పొందుతాడో శీఘ్రముగా ఆ పదార్థ రూపమే అగుతూ ఉన్నాడు. ఎలాగంటే ఈ యొక్క జ్వాలా తిమిరాది నేత్రదోష విభ్రమము చేత అంటే ఇక్కడ జ్వాలా తిమిరాది అంటే పెద్ద మంటలు లేదా అగ్ని లేదా చీకటి వీటి యొక్క రకరకాల మార్పుల చేత, అంతేకాదు నేత్రంలో ఉన్నటువంటి రోగ దోషము అనేటువంటి విభ్రమము చేత కూడా ఆకాశమున కేశములు అంటే మరి ఏం కనపడుతున్నాయి అంటే కళ్ళు ఏమీ కనబడినప్పుడు, కంటికి రోగం ఉన్నప్పుడు ఆకాశంలో వెంట్రుకలు కనపడతాయి, ముత్యాలు కనపడతాయి, అనేక విచిత్ర ఆకారాలు కూడా ఉదయించినట్లు కనబడతాయి. ఎందుకు? కంటి రోగం ఉన్నవాడికి, లేదా మంటలతో ఉన్నప్పుడు, లేదా చీకట్లో ఉన్నప్పుడు రకరకాల వాడు ఏది ఊహించుకుంటే ఆ ఆకారం కనబడినట్లుగానే అవన్నీ కూడా మరి ఎక్కడ కనపడినాయి అంటే ఆకాశంలో. ఆకాశము అంటే శూన్య రూపమే కదా, అవన్నీ కూడా ఆకాశ రూపములో కనబడినవి ఆకాశ రూపమే అయి ఉండునట్లుగానే ఈ జగత్తు స్ఫురించినదే అయినప్పటికీ కూడా ఇది బ్రహ్మసత్తగానే ఉంటుంది. ఇప్పుడు ఆకాశంలో కనబడిన వస్తువు ఆకాశమే అయి ఉన్నది కదా, అలాగే బ్రహ్మమునందు కనబడినటువంటి జగత్తు ఇది బ్రహ్మసత్తగానే ఉంటుంది అని చెబుతూ, అంటే చిత్స్వరూపమైనటువంటి పరబ్రహ్మము తన యందు ఎప్పుడైతే మంద ప్రబోధయుక్తమై ఉంటుందో మరి అది ఎటువంటిది తెలివితో కూడుకొని ఉంటుంది అంటే మందత్వంతో కూడుకొని ఉంటుంది, ఆ జ్ఞానముతో కూడుకొని ఉంటుందో అప్పుడు అది దాని చేత దేహమని దేహి అంటే జీవుడని మొదలైనటువంటి జగత్ స్వరూపాదుల్లాగానే కనబడుతుంది. కానీ దృఢమైనటువంటి జ్ఞానముతో కూడుకొని ఉంటే పరమశాంతమైనటువంటి కేవల శివస్వరూపంగానే భాషిస్తూ ఉన్నది. అతో జగదహంతాది ప్రశ్న ఏవాత్ర నోచిత యద్వస్తు విద్యమానం సత్ప్రశ్నస్తత్ర విరాజతే. ఈ కారణము చేత జగత్తు అహంత్వాదులు అంటే నేను అనబడేటువంటి శరీరాదులు ఇవన్నీ కూడా జగత్తు కానీ శరీరాదులు కానీ ఇవన్నీ బ్రహ్మం ఎట్లా అవుతుంది అనేటువంటి ఈ ప్రశ్న అనుచితమే అవుతుంది కదా, ఇది సరి అయినది కాదు కదా. ఎలాగంటే ఏ వస్తువైతే విద్యమానమై ఉంటుందో ఏదైతే జ్ఞానంతో కూడి ఉంటుందో దానిని గురించినటువంటి ప్రశ్న మాత్రమే శోభిస్తుంది. ప్రేక్షితం ఎత్తు నాస్త్యేవ ప్రేక్షా ప్రశ్నేన తత్ర కిం సంనివేశం వినా సతాయధాహేమ్నో న విద్యతే. అంటే విచారించగా ఏదైతే లేనిదవుతుందో దానిని గురించినటువంటి విచారణ కానీ మరి ప్రశ్న చేయగానే ఏదైనా ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. అంటే ఆకారమే సృష్టింపబడలేదు, మరి సువర్ణం ఎలా ఉంటుంది? ఇప్పుడు బంగారం నుండి ఒక
కొంత తీసి దానిని ఆకారంగా సృష్టించాం. అది సృష్టించలా. అప్పుడు ఇంకక్కడ ఏ విధంగా ఆకార రచన లేకపోతే, అక్కడ ఆభరణాల రచన లేకపోతే సువర్ణము అనేది ఉన్నదో లేదో తెలియదు. అలాగే ఈ జగత్తు, ఈ అహంభావాలు అనేటువంటిది లేనకపోతే దాని యొక్క ప్రశ్నకు అర్హత ఈ ఈశ్వరుని యందు అయితే ఉండదు కదా. అంటే కారణము లేని కారణము చేత, అంటే కారణము లేకనే ఉన్నందున ఈ జగత్తు యథార్థంగా లేనిదే అవుతూ ఉన్నది. కాబట్టి బ్రహ్మమే జగద్రూపంగా విజృంభిస్తున్నది అని చెబుతూ, అంటే ఓ రాజా, ఈ జగత్తును గురించినటువంటి ప్రశ్నల చేత ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఏ వస్తువు కలదో దానిని గురించి నువ్వు ప్రశ్న చేసి ఉంటే ఆ ప్రశ్న శోభిస్తుంది. అంటే ఏ వస్తువైతే విచారణ చేసినప్పటికీ కూడా లేకుండా పోతుందో దానిని గురించినటువంటి ప్రశ్న చేసినందువల్ల కానీ, దానిని గురించి విచారణ చేసినందువల్ల కానీ ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. అంటే జగత్తు లేదు కాబట్టి దానిని గురించినటువంటి ప్రశ్న మొదలైనటువంటివన్నీ కూడా నిష్ప్రయోజనాలే కదా. ఆ బ్రహ్మము తన స్వరూపము యొక్క పరిణామము నుండి చేయకుండానే జగద్రూపంగా ఉన్నది. అంటే ఆ తన యొక్క స్వరూపము నుండి ఏమాత్రము మార్పు చెందకపోయినా జగద్రూపంలో ఉన్నది. అంటే కామ ప్రేరితులైనటువంటి దంపతులు, అంటే కోరిక చేత కోరిక ఉత్పన్నమైనటువంటి దంపతులు పుత్రోత్పాదనము చేత చమత్కారము గావించు విధంగానే, అంటే వాళ్ళు పుత్రుడు కావాలి అనేటువంటి దాని చేత వాళ్ళు కాపురము అనేటువంటిది వాళ్ళ యొక్క కలయిక అనేది జరగల. వాళ్ళు కామ ప్రేరితులైనటువంటి దంపతులు అంటే ఏ విధంగా అంటే వాళ్ళు వాళ్ళ కోరికను తీర్చుకోవడం కోసం కలిశారు. దాని ఫలితం పుత్రోత్పాదనం అనేటువంటిది జరిగింది. ఆ చమత్కారం గావించినటువంటి విధంగానే ఈ మాయా సబలిత ఈశ్వరత్వంతో నిండిపోయినటువంటి ఈ సమస్త పదార్థాలు కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క ప్రేరణ చేతనే మేళనము అంటే జరిగింది. అటువంటి మేళనము కొరకై పరస్పరము కూడా ఒకదానితో ఒకటి లెస్సగా ప్రేరితాలు చెంది పంచభూతాత్మక సమూహమునందు ఇక దాని యొక్క కార్య చమత్కారము అనేటువంటిది చేస్తూ ఉన్నవి. కాబట్టి ఆ చిన్మాత్రమే మాయతో నిండిపోయినటువంటి ఆ చిన్మాత్రము ద్వారా వివిధ రూపాలను ధరించి దాని యొక్క కార్యరూపంలో అది ఖండఖండములుగా పరిచ్ఛిన్నమే అవుతుంది. ఈ ప్రకారంగా ఆ చిన్మాత్రయే మరి మాయ ద్వారా సృష్టి రూప చమత్కారము అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అది ఎలా? మాయ ద్వారానే. ఎందుకు? లేకనే కనబడుతూ ఉన్నది. పూర్ణము నుండి పూర్ణ రూపాలే ఉద్ధరింపబడుచూ ఉన్నవి కదా. అలాగే ఈ ప్రళయకాలమునందు సర్వ ఉపాధులు కూడా విలయమవుతాయా? ఆ విలయమైనప్పుడు ఇక మాయా శబలితమైన బ్రహ్మాన్ని పొందినటువంటి జీవులు కూడా కల్పాది యందు ఉద్ధరింపబడుతూ ఉన్నారు. మళ్ళీ కల్ప ప్రారంభంలో వాళ్ళంతా కూడా మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉన్నారు. అంటే పూర్ణరూపమైనటువంటి బ్రహ్మం నుండి పూర్ణ రూపులైనటువంటి జీవులు మాయ చేతే ఉద్ధరింపబడుచూ ఉన్నారు. పూర్ణము నుండి బయటకు వచ్చినటువంటి ఆ జీవులు పూర్ణమునే ఆచరిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మరూపులే అయినటువంటి ఆ జీవులు ఆచరించేటువంటి యహ సంబంధమైన పర సంబంధమైన భోగాలు కానీ మోక్ష సాధనాలు కానీ ఇవన్నీ ఏమై ఉన్నవి అంటే బ్రహ్మ రూపమే అయ్యున్నవి. తిరిగి వారేం చేస్తారు? పూర్ణరూపులే అవుతూ ఉన్నారు కదా. అంటే ఇంకా శేషించేటువంటి పదార్థం ఏంటి? పూర్ణమే. తత్వజ్ఞానము చేత ముక్తులై మరి బ్రహ్మస్వరూపులే అవుతూ ఉన్నారు. కాబట్టి మాయా అనేటువంటిది నిర్మూలించబడిందా? మిగిలి ఉండేటువంటిది ఏంటి? బ్రహ్మమే అనే చెబుతూ, అంటే చిన్మాత్రతోటి నిండిపోయినటువంటి ఆత్మయందు చిన్మాత్రమే స్ఫురిస్తూ ఉన్నది కదా. యథార్థంగా అదే సృష్టి రచన రూపమున స్ఫురించకుండానే మళ్ళీ స్ఫురించినట్లుగా తోస్తూ ఉన్నది. అంటే ప్రత్యేగాత్మ రూపమైనటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో అది సృష్టి ప్రారంభమునందు తన యొక్క నిరామయమై తేజస్సుతో నిండిపోయి
ఆది అంతము లేనటువంటి దాని యొక్క రూపాన్ని వదలకుండానే స్వయంగా అనేక విధాలైనటువంటి మనోరూపాలని పొందుతూ ఉంటుంది. ఆ పరమాత్మయే స్థూల రూపం యొక్క కల్పన చేస్తుంది. అలా చేసి ప్రకాశశీలుడై స్వయంగా విరాట్ రూపమును అంటే బ్రహ్మదేవుని రూపాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఇంకా కూడా వ్యష్టి జీవ భావము చేత జగత్తు యొక్క భ్రాంతి అనేది ఉత్పన్నమవుతుంది. ఆ జగద్భ్రాంతి కారణము చేత ఈ జగత్తును సత్యంగా చూస్తూ ఉంటాడు. లేకపోతే పారమార్థిక దృష్టితో అయితే అధిష్టానమైనటువంటి సత్తుగానే దీనిని చూస్తూ ఉన్నాడు. అతడే తన యొక్క భావన దృఢత్వము చేత ఇట్లా 4 రకాలైనటువంటి ఉత్పన్నమైన జీవరాశులు ఏవైతే ఉన్నావో అండజ, మరి స్వేదజ, అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజ అనేటువంటి ఈ 4 రకాలైనటువంటి జీవరూపత్వాన్ని కూడా దృశ్య రూపత్వాన్ని కూడా క్షణంలో పొందుతున్నాడు. శాంతం జగత్ ప్రసర రూపతయ స్వభావ శబ్దార్థముక్తమిద మవ్యపదేశ్యమేకం వస్తు స్థితం నిజ చమత్కరణావలోక రూపం జగత్ సర్వ రహితానుభవాత్మతత్వం. అంటే ఈ శాంతమైనటువంటి బ్రహ్మము స్వభావముగానే అంటే సహజముగానే నామరూపరహితమై ఉన్నది. పోనీ దీనిని గురించి చెప్పడానికి అనిర్వచనీయమై ఉన్నది. అంటే దీనిని గురించి వచించడానికి సాధ్యము కాకుండా ఉన్నది. వాస్తవానికి అంటే యథార్థముగా విచారించి చూసినట్లయితే ఇది ప్రకాశం మాత్రమే అయి ఉన్నది. ఇది ఇటువంటిది ఎలా గోచరమవుతుంది? అనుభవానికి మాత్రమే సిద్ధిస్తుంది. ఆ ఏకమైనటువంటి పరబ్రహ్మమే తన యొక్క మాయ చేత నిజమైనటువంటి చమత్కృత ద్వారా జగత్తులాగానే ఈ యొక్క దృశ్య దర్శన రూపమై కనబడుతూ ఉన్నది అని చెబుతూ ప్రతి బుద్ధస్య రాజ్ఞోత్ర దృశ్య సత్తావమార్జనం యదా భవతి నిశేషం తదా కుంభేవ వన్యతే. అంటే ఈ దృశ్య సత్తా సంపూర్ణంగా ఎలా తొలగుతుందో ఆ క్రమాన్ని గురించి ప్రబుద్ధుడైనటువంటి రాజునికి ఆ యొక్క కుంభరూపంలో ఉన్నటువంటి చూడాల చేత వర్ణించబడి చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున సికిధ్వజావబోధము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా కుంభరూపంలో ఉన్నటువంటి కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క చూడాల ఇలా చెప్తూ ఉన్నది. హేమ్యస్తి దేశకాలాంతే యుక్తం జన్య జనిక్రమః న కించిత్ ధ్యాయతే శాంతాన్న కించిత్ ప్రవిలీయతే. ఓ రాజా, ఈ విధంగా దేశకాలాల చేత పరిచ్ఛిన్నమైనటువంటి ఈ సువర్ణమున కటకాధ్యావరణాలు సకారణంగా ఎట్లు ఉన్నవో అలాగే ఈ పరమాత్మ యందు కూడా ఈ జగత్తు యొక్క జన్యజనక క్రమం కూడా నిష్కారణంగా కలిగినదే అయింది. ఎలాగంటే శాంతమైనటువంటి పరమాత్మ నుండి ఏమీ ఉత్పన్నము అవడం లేదు, అందేమీ కూడా లయం కూడా అవడం లేదు కదా. అంటే రాజా, ఈ దేశము కాలము మొదలైనటువంటి ఫలానా ప్రదేశము ఫలానా సమయము అనేటువంటి పరిచ్ఛిన్నమైనట్టు ఏ విధంగా అంటే అలాగే ఇప్పుడు ఒక సువర్ణం ఉన్నది, దాని నుండి కొన్ని కటకాది ఆభరణాలు తయారు చేశారు. ఈ ఆభరణాలకు కారణం ఏంటి? సువర్ణమే. ఈ యొక్క ఆభరణాలు కార్యము, ఈ కార్యానికి కారణం బంగారమే. అట్లాగే ఈ పరమాత్మ యందు ఈ జగత్తు యొక్క అంటే పరమాత్మ నుండే జగత్తు ఉత్పన్నమైనది. అప్పుడు జన్యజనక అంటే తండ్రి పుత్రుల యొక్క విషయంలాగా ఎలాగా అంటే ఈ బ్రహ్మము నుండి జగత్తు యొక్క జన్యజనక భావక్రమమును అంటే బ్రహ్మము నుండి ఉత్పన్నమైనటువంటి ఈ పితాపుత్ర భావము అనేటువంటి క్రమం అంతా కూడా దీనికి ఒక కారణం ఉన్నదా? జగత్తు నుండే బ్రహ్మము నుండే జగత్తు ఉత్పన్నమైనది. అంటే బ్రహ్మము పిత అయితే పుత్ర జగత్తు. ఈ విధంగా పితాపుత్ర అనేటువంటి కారణానికి ఈ భావక్రమానికి
కారణం ఉన్నదా? లేదు, ఇది నిష్కారణంగానే అయ్యింది. అయితే ఎలాగంటే శాంతమైనటువంటి పరమాత్మ నుండి అక్కడ అసలుకి ఏ మార్పు చెందనటువంటి పరమశాంతమైనటువంటి పరమాత్మ నుండి ఏమీ ఉత్పన్నం కావడం లేదనే కదా. ఇక్కడ పితాపుత్రాభావం అనేటువంటిది దానికి సరిపోతుందా? లేదు. కారణం లేకుండా జనించినటువంటిది, అది కూడా లేనటువంటిది. అలాగుననే ఇక అందులో ఏమైనా సరే ఉత్పన్నం అవ్వడం కానీ లేదు, దానిలో లయం అవ్వడం కానీ ఏమైనా ఉన్నదా? లేదు. అంటే బ్రహ్మము తన సత్తయందే తానున్నది. అది దేనికి కానీ బీజము కాదు, కారణము కాదు. అది శుద్ధమైనటువంటి అనుభవం మాత్రమే అవుతుంది. అంతకంటే వేరేమైనా ఉన్నదా అంటే లేదు. జగత్తు అనేటువంటిది జగత్తు కానీ అహంభావాదులు కానీ ఇవేవి కూడా అసలు లేనే లేవు. ఆ బ్రహ్మమే ఏమై ఉన్నది? అనంతమై ఉన్నది, సమస్తము సర్వము తానే అయ్యున్నది అని చెప్పగా అప్పుడు సికిధ్వజుడు ఇలా చెప్తూ ఉన్నాడు. శివే జగదహంతాది మునే నాస్తి వేద్మ్యహం సర్గవేదన మాభాతి కథమేత ధ్వదాసుమే. ఓ మునీశ్వర, పరమాత్మయందు జగత్తు అహంత్వాదులు లేవు అని తమరు చెప్పేటువంటి విషయం గురించి ఆ భావాన్ని నేను గ్రహించాను. కానీ ఈ సృష్టి యొక్క జ్ఞానము ఎలా కనబడుతూ ఉన్నదో శీఘ్రముగా దానిని గురించి నాకు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు కుంభరూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది. విస్తారం తదనాద్యాంతం తత్సంవిధివతిష్టతి తత్తద్భువనమత్యచ్చం తత్తన్మాత్రం జగద్వపు సవిజ్ఞానమయోర్ధోస్తి సబాహ్యో నాపి శూన్యత. ఓ రాజా, ఈ సృష్టిని విస్తరింపజేసేటువంటి చేయునటువంటిది అనాది అయి ఉన్నది. పోనీ ఈ సృష్టి కూడా ఈ కాలంలో ప్రారంభమైందని చెప్పడానికి సాధ్యమవుతుందా? లేదు. దానికి కూడా ఆది లేదు, ప్రారంభం లేదు. అంతేకాదు అనంతమైనటువంటిది. ఏంటది అంటే దానిని గురించి చెప్పడానికి కూడా ఇక్కడ అంతమవుతుంది అని చెప్పడానికి వీలవుతుందా? లేదు. అంటే ఈ సృష్టిని విస్తరింపజేసేటువంటిది ఎటువంటిది అయి ఉన్నది? ఆది లేనిది, మరి అంతము లేనటువంటి అధిష్టానమై అన్నింటికంటే మరి మూలమై ఉన్నది, సర్వానికి ఆశ్రయమై ఉన్నది. అటువంటి ఏ సన్మాత్రమైతే ఉన్నదో అదే కదా సృష్టి జ్ఞానంలాగా మనకి భాషిస్తూ ఉన్నది, కనబడుతూ ఉన్నది. ఈ కారణము చేతనే అధ్యస్తములకు జగదాదులు లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ జగత్తులు, శరీరాలు మొదలైనటువంటివన్నీ కూడా అధిష్టానమైన ఆ స్వచ్ఛమైన సచిన్ మాత్రమే అయ్యే జగత్ రూపంలో మనకు కనబడుతూ ఉన్నవి. ఇక్కడ జగత్తు అనేది ప్రత్యేక పదార్థం లేనే లేదు. కాబట్టి ఈ జగత్ పదార్థ రూపము విజ్ఞానవాదుల మతానుసారము విజ్ఞాన పరిణామమే అని ఏ విధంగా అంటే ఈ జగత్తు అనేటువంటి పదార్థ రూపంతా కూడా విజ్ఞానవాదుల యొక్క మతానుసారము వాళ్ళు కొంతమంది వారి అనుభవం ప్రకారం వాళ్ళ మతాన్ని అనుసరించి వారు తెలుసుకున్నటువంటి జ్ఞాన పరిణామమే, వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆ విజ్ఞానం యొక్క మార్పులే అని. అంతేకాదు ఇక్కడ గౌతముడు కానీ కణాదుడు కానీ మొదలైనటువంటి వారి యొక్క మతానుసారమైతే ఈ బాహ్యమైనటువంటి ఈ పృథివీ, మరి జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి పంచభూతాల సత్త మాత్రమే ఇదంతా అని చెబుతూ ఉన్నారు. అయితే మాధ్యమికులు అనేటువంటి వారి యొక్క మతానుసారమైతే ఇదంతా శూన్యత్వమే అని వారు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడం అనేటువంటిది సరి అయినదా? కానే కాదు. ఎందుకు అంటే సర్వనాడులా కూడా అంటే సర్వనాదుల మతానికి కూడా జ్ఞానమే కదా ముఖ్యమై ఉన్నది. ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా అన్నీ అంటే సర్వవాదుల మతాలు కూడా అంటే ఎంతమంది వాటివన్నీ గురించి రకరకాలుగా వాదిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ మతానికి జ్ఞానమే కదా ముఖ్యమైనది. జ్ఞానమే లేకపోతే వస్తు సాక్షాత్కారము అనేది అసలు ఎవరికవుతుంది?
అది వస్తువు అనేది ఎవరికి కనబడదు. కాబట్టి జలమందు ద్రవత్వములాగానే ఇప్పుడు జలము అనేటువంటిది ద్రవమే, ద్రవత్వానికి జలానికి భేదం లేదు. అలాగే మరి సమస్త పదార్థాల యందు కూడా ఏమున్నది? చిన్మాత్రమే సారమై ఉన్నది. ఎందుకు? చిన్మాత్రము అంటే జ్ఞానమే, ఆ జ్ఞానమే మిగులో సారమై ఉన్నది. ఇంకా కూడా చిత్తు యొక్క జడ జగద్రూపము అనేది ఏదైతే కనబడుతూ ఉన్నదో అది ముత్యపు చెప్పల మీద ఉన్నటువంటి వెండిలాగానే, మనం ముత్యపు చెప్పను చూసి వెండి అని భ్రమించినట్లుగానే దగ్గరికి వెళ్ళి చూస్తే అది ముత్యపు చెప్పే. అలాగే చెప్ప ఎందల వెండిలాగానే పోనీ దానికి ఒక కారణం ఉన్నదా? లేదు. అంటే దానిని గురించి చెప్పడానికి సాధ్యము కానిది అయి ఉంటుంది. అంటే సత్వము దానికి విరుద్ధమైనటువంటి భావాలను గురించినటువంటి ప్రతి యోగి కూడా వ్యవచ్ఛేదాల యొక్క అభావము చేతనే అనంతమైనది చిన్మాత్రమైన పరమాత్మ స్వాత్మయందు జగత్తు యొక్క ఆకారంగాను చిన్మాత్ర రూపంగాను కూడా కనబడడం యందు సమర్థమై ఉన్నప్పటికీ కూడా తాను ఎలా ఉన్నదో అలాగే తన యొక్క స్వరూపమునందు స్థితి కలిగి ఉంటుంది. అంటే ఈ ద్వంద్వాలకు ఏదైతే ఉన్నదో పరమైనటువంటి సద్వస్తువే అయి ఉన్నది అని చెబుతూ, అంటే ఈ చిద్వస్తువుకు విరుద్ధములైనటువంటి ఏ అసత్వము మరి అస్వచ్ఛత్వము అసత్యము, సత్వము కానిది స్వచ్ఛత్వము కానిది సత్యము కానిది అవడము చేత దేనికి? ఈ చిన్మాత్రకు విరుద్ధములైనవి. ఆ చిన్మాత్రమైనటువంటి పరమపదానికి స్వచ్ఛ భావనే కదా వ్యవస్థమై ఉన్నది. అంటే స్వచ్ఛమైనటువంటి చిద్రూపమే మరి స్వచ్ఛము కానటువంటి జగద్భావానికి కారణము అని చెప్పినట్లయితే శృతులు స్మృతులు మరి విద్వత్తులు మరి వాటి యొక్క అనుభవాల యందు కూడా చెప్పబడినటువంటి చేష్ట స్ఫురణరహిత అప్రతర్క్య అవిజ్ఞేయత్వాదులు చిన్మాత్రానికి ఎలా సంభవిస్తాయి? ఎలాగా అంటే దానిని గురించి ఆ విద్వద యొక్క అనుభవాలను గురించి చెప్పబడినటువంటి ఏ క్రియ అయితే ఉన్నదో, ఏ గుర్తు లేకపోవడం ఉంటుందో, ఏ తర్క్యంతో మరి కూడి లేకుండా ఉంటుందో, ఏది తెలియబడకుండా ఉంటుందో అటువంటివన్నీ కూడా చిన్మాత్రత్వానికి సంభవిస్తాయా? కాదు కదా. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది ఏ కార్యానికి కూడా కారణము కానే కాదు. కానీ బీజము అవుతుందా? బీజము కూడా కాదు. ఈ కారణం చేత ఈ సృష్టి యందున్నటువంటి మరి ఈ సృష్టి అంతా కూడా యథార్థముగా ఉన్నదా అంటే విచారించి చూస్తే యథార్థముగా ఈ సృష్టి యావత్తు కూడా లేనిదే అవుతూ ఉన్నది. అంటే చైతన్యములో ఉన్నటువంటి చైతన్యమందలి అధ్యాసనము అనడం తప్ప ఈ సృష్టిని గురించి మరి ఏ యుక్తి కూడా దీని గురించి చెప్పడానికి సాధ్యం కాదు అని చెబుతూ, అంటే చిన్మాత్రము తప్ప జడమైనటువంటి ఈ సృష్టి కొంచెమైనా లేదు. అహంభావము జగత్తు అనేటువంటి ఈ శబ్దాలు ఏవైతే ఉన్నవో, ఆ అర్థాలు ఏవైతే కనబడుచు ఉన్నవో అవన్నీ కూడా చిద్ఘనమైనటువంటి పరమాత్మయే. వాటి యొక్క రూపాలలో ఆవిర్భావం చెంది అలా కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా దానిని గురించి వారికి వచ్చినటువంటి వాదులు వారి యొక్క మతానుసారంగా ఈ జగత్తే ఆకస్మికంగా ఉదయించినది అని చెప్పడానికి ఇది జగత్ ఆకస్మికంగా ఉదయించినదియు అవుతుందా అంటే కానే కాదు. ఎలాగంటే పదార్థాల యందు కారణము లేకుండా ఏ కార్యము కూడా ఉండజాలదు కదా అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.